హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి శాలరీస్ ఆఫ్ ఎమిటెంట్ పోస్ట్స్ ఇన్ ఇండియా. ఏం లేదు ఫ్రెండ్స్, మన దేశంలో ప్రముఖ పదవుల జీతాల గురించి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే 1 మార్క్ మాత్రం పక్కా 1 క్వశ్చన్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒక 3 మినిట్స్లో చెప్పేస్తా మీకు. నోట్స్ రాసుకోండి. ఎస్ఎస్సి జీడీలో, రైల్వే, టీఎస్పీఎస్సీ స్టేట్ ఎగ్జామ్స్లో అడగవచ్చు. జస్ట్ నెంబర్స్ అడుగుతాడు జీతాలు. సో మన ప్రముఖ పదవుల జీతాలు ఉంటాయి కదా, సో తెలుసుకుందాం. అలాగే చిన్న వాళ్ళ ఆర్టికల్ కూడా తెలుసుకుందాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనే. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. మధ్యలో క్వశ్చన్లు కూడా అడుగుతాను, తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మన ఇండియాకి వచ్చేసి ఫస్ట్ సిటిజన్ ఎవరు? ప్రెసిడెంట్ కదా. సో వారి జీతం చూద్దాం. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జీతం వచ్చేసి 5 లక్షలు. ఇది మంత్లీ ఉంటుంది, ఇయర్లీ కాదు. ఓకేనా. ఇది నెల జీతము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జీతం వచ్చేసి నెలకు 5 లక్షలు, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 52 ప్రకారం మన దేశానికి ప్రెసిడెంట్ ఉండాలి. సో ఆ ప్రెసిడెంట్ యొక్క జీతం 5 లక్షలు. ఓకేనా. రెండవది వచ్చేసి వైస్ ప్రెసిడెంట్, సెకండ్ సిటిజన్, గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ ద సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పండి. ఆర్టికల్ 62 ప్రకారం ఇండియాకు వైస్ ప్రెసిడెంట్ ఉండాలి. ఆయన జీతం వచ్చేసి 4 లక్షలు. సో మన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈయన జీతం వచ్చేసి 1,66,000 ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. అలవెన్సెస్ అంటే హౌస్ కానీ ఉంటాయి కదా, తెలుసు కదా మీకు. సో అలాంటివి. ఓకేనా. ఆర్టికల్ 74 ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పనిచేస్తాడు. సో వాటిని విధులు వారి అన్నీ చెప్తాడు. ఓకేనా. జీతం వచ్చేసి 1,66,000 ప్లస్ అలవెన్సెస్. ఓకేనా. గవర్నర్, నెక్స్ట్ గవర్నర్ చూద్దాము. గవర్నర్ జీతం వచ్చేసి 3,50,000. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉంటారు. ఈ గవర్నర్ను ప్రెసిడెంట్ నియమిస్తారు. ఓకేనా. ఓకేనా. ఇది మన ఓత్ అండ్ రెగ్జిగ్నేషన్లో చూసాం కదా వీడియోలో, పాత వీడియోలో. సో ఎవరు నియమితులు చేస్తారు, ఎవరు రాజీనామా ఇస్తారు, ఎవరికి ఎవరు ఇస్తారు అని చెప్పేసి. ఓకేనా. గవర్నర్ వచ్చేసి జీతం వచ్చేసి 3,50,000. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారి యొక్క నెల జీతం వచ్చేసి 2,80,000. ఓకేనా. ప్రజెంట్ మన సుప్రీంకోర్టులో ఎంతమంది అలా అంటే న్యాయమూర్తులు ఉన్నారు? ఓకేనా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ప్రజెంట్ తెచ్చిన బిల్లులో ఎంతమందిని పెంచాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. వీలైతే నేను లాస్ట్ వీడియో ఎండ్ వరకు నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా. ఆర్టికల్ 124 ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఓకేనా. వీళ్ళ జీతం వచ్చేసి 2,80,000. ఓకేనా. సుప్రీంకోర్టు జడ్జెస్ వచ్చేసి వాళ్ళ నెల జీతం ఆర్టికల్ 214 ప్రకారము 2,50,000. ఓకేనా. హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చేసి 2,50,000 ఆర్టికల్ 217, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నెల జీతం వచ్చేసి 2,50,000. ఆర్టికల్ వచ్చేసి 324. ఆర్టికల్ అడగచ్చు, జీతం అడగచ్చు. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఓకేనా. జ్ఞానేష్ కుమార్. ఓకేనా. మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్. ఓకేనా. మొన్న పాత వీడియోలో చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ చెప్పాను, ఇంకా 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, వారి పేరు కూడా చెప్పాను. పాత వీడియో చూడండి. వీడియో మొత్తం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కోరింగ్ సబ్జెక్టు పాలిటీ వచ్చేసి. ఓకేనా. ఓకే. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, వీరి కాగ్ అంటారు సింపుల్గా. వారి జీతం వచ్చేసి నెలకు 2,53,000. వీళ్ళ ఆర్టికల్ 148 ప్రకారం ఇండియాకు కాగ్ అనే వ్యక్తి ఉంటారు. సో ఓకేనా. ఈ కాగ్ చేసే పని ఏంటంటే, స్టేట్స్ ఉంటాయి కదా, స్టేట్స్లో ఏదైనా ఫినాన్స్ ఏదన్నా ప్రాబ్లం వస్తే వాటిని ఆడిట్ చేస్తుంది. ఆడిట్ అంటే ఏం లేదు, మొత్తం అబ్జర్వ్ చేసి రిపోర్ట్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి. ఓకేనా. ఈ కాగ్ గురించి ఒక ముందు వీడియోలో మనం చేద్దాం. ముందు వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ చేద్దాం. ఓకేనా. ఆల్ డిఫెన్సెస్ చీఫ్స్కి వచ్చేసి 2,50,000 ఆర్టికల్ 153 ప్రకారము. ఓకేనా. ఆర్టికల్ 53 డిఫెన్సెస్ చీఫ్స్ గురించి తెలుపుతుంది. వాళ్ళ నెల జీతం వచ్చేసి 2,50,000. ఓకేనా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 76 ప్రకారం ఇండియాకు అటార్నీ జనరల్ ఉంటారు. ఓకేనా. లాయర్ అంటారు. ఇది ఇప్పుడు గవర్నమెంట్ లాయర్ లెక్క మనకు ఇండియాకు ఒక లాయర్ ఉంటాడు. సో ఆయన కేసును బట్టి జీతం తీసుకుంటాడు. ఓకేనా. కేసు స్ట్రాంగ్ అయితే జీతం ఎక్కువ ఉంటుంది, కొంచెం కేసు లూజ్ అయితే సో అట్లా అని చెప్పేసి. ఓకేనా. మనం స్టేట్స్కి వచ్చేసి చీఫ్ మినిస్టర్ జీతం డిపెండ్స్ ఆన్ స్టేట్. ఇండియాలో 29 స్టేట్స్ ఉన్నాయి కదా. 124 ప్రకారం ప్రతి స్టేట్కి ఒక సీఎం ఉంటాడు. సో వారి స్టేట్ ప్రకారం ఆ సీఎంకి జీతం ఉంటుంది. మన తెలంగాణకు వచ్చేసి 4,10,000.
అలాగే ఏపీ సీఎంకి వచ్చేసి కూడా 4,10,000 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎమ్మెల్యేస్కి వచ్చేసి డిపెండ్ ఆన్ స్టేట్, అది కూడా తెలంగాణలో మాత్రం 2,50,000 ఉంది. అలాగే ఏపీలో కూడా 2,50,000 ఉంది ప్లస్ అలవెన్సెస్. ఓకేనా. ఈ ఆర్టికల్ 168 సీఎం ఆఫ్ స్టేట్స్ డిపెండ్స్ ఆన్ స్టేట్స్ని బట్టి జీతం ఉంటుంది. ఓకేనా. ఆర్టికల్ వచ్చేసి 164. వీడియో మాత్రం ఫుల్ ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను మీకైతే. ఆ నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ మాత్రం టెలిగ్రామ్ లింక్లో పెడతాను, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ పెడతాను. ఓకేనా. వీడియో మాత్రం మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.